శ్రీరామనవమి కదా, సీతారాముల కళ్యాణం చూడాలని నేను చెప్పిన టైంకి గుడికొచ్చే మాయా. మేము అన్నయ్యని తీసుకొని వస్తున్నాం. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కానీ అన్నయ్య నన్ను బయటికి ఎక్కడికి పంపడం లేదక్కి. మరి గుడికి ఎలా రావాలి? శ్రీరామనవమి కదా, కళ్యాణం చూడాలని చెప్పి రా సంధ్య. నీతో చాలా మాట్లాడాలి. నాకు చాలా మాట్లాడాలనే ఉంది. ఇక్కడ అక్కతో ఏ ప్రాబ్లం లేదు, కానీ శ్రావణియే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. చూడండి గౌరీ గారు, మీ మేకప్ కిట్ కి చెప్పండి. మరీ ఓవర్ చేసిందనుకోండి ప్యాకప్ చెప్పేస్తాను. అదే చిన్నపిల్ల శంకర్ గారు, దానికి బాబాయ్ అంటే అభిమానం అంతే. అది సరే, మీరెందుకు కాల్ చేశారు? బాబాయ్ చూస్తే ఇంకేమైనా ఉందా? మీ బాబాయిని మీరే మేనేజ్ చేసుకోవాలి. మీరు రేపు పొద్దున గుడికి వస్తున్నారు, మనం గుడిలో కలుస్తున్నాం, అంతే. గుడికా? ఎందుకు బావా సడన్ గా ఈ టెంపుల్ ప్రోగ్రామ్ ఏంటి? శ్రీరామనవమి ఉంది కదా, సీతారాముల కళ్యాణం ఉందంట, అందుకే వెళ్ళక తప్పదు. మీరు వెళ్ళండి బావా, నాకు ఇంట్రెస్ట్ లేదు. అక్కి ఇంటిల్లి పాది వస్తామని మొక్కుకుంది బావా, అందుకే నువ్వు కూడా రావాలి. అదేంటి రావాలని ఆర్డర్ చేస్తారేంటి? అసలు ఎందుకు ఏంటో చెప్పరా? ఇందులో పెద్దగా చెప్పడానికి ఏం లేదండి. యాక్చువల్ గా మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని ముహూర్తం ఫిక్స్ చేశాను. మీరు రేపు గుడికి వచ్చారనుకోండి, తాళి కట్టేస్తాను. నిజంగానా శంకర్ గారు? ఇంత లేటుగా చెప్తే ఎలాగండి? ఇప్పటికిప్పుడు పట్టు చీర, నగలు, మేకప్ అన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి? హలో 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 గౌరీ గారు, వినండి చెప్పేది. నేనేదో వెటకారంగా అంటే మీరేంటండి సీరియస్ గా తీసుకుంటున్నారు? జోక్ కి సీరియస్ కి తేడా తెలియదా ఏంటి మీకు? మరెందుకంట నేను గుడికి? నిన్ను అన్నయ్యని కలపడానికి నాన్న వేసిన ప్లాన్ ఇది. ఎలాగో అలా వచ్చేయ్, సరేనా? సీతారాముల కళ్యాణం చూస్తే మీకు మంచిది. ఓకే ఓకే. ఓ, అభయ్ వాళ్ళ కోసమని చెప్పొచ్చు కదా. సరేలేండి, ఎలాగోలా వస్తాను. ఇంతకీ అభయ్ ఒప్పించారా లేదా? అబ్బా, రవి అదే పనిలో ఉన్నాడండి. మీరు ఇంట్లో సీతారాముల కళ్యాణం అని చెప్పి వచ్చేయండి, చెప్తాను. ఓకే బావా, నువ్వు రాకపోతే అక్కి ఫీల్ అవుతుంది. సరే వస్తాలే బావా. వస్తాలే కాదు, ఖచ్చితంగా రావాలి. మళ్ళీ సాకులు చెప్పొద్దు. బాయ్ సంధ్య, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. రే, నీకేమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? మీరంతా కలుస్తారు, కానీ నేను శ్రావణి కలవలేకపోతున్నావే. రే 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 అలా అని శ్రావణికి ఫోన్ చేసావు. అక్కడ ఆవిడే పెద్ద అడ్రా బాబు. హాస్టల్ వార్డెన్లా కూర్చుందంట. పొరపాటున నువ్వు కాల్ చేసావో మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుందిరా. వద్దురా. లేదురా, చేయలేను. అమ్మయ్యా, చెయ్యను కూడా. మా ప్రేమని మనసులోనే దాచుకుని శ్రావణి త్యాగం చేస్తుందిరా. మీ ప్రేమ కోసం నేను ఏమాత్రం త్యాగం చేయలేనా? చేస్తాన్రా, త్యాగం చేస్తాను. పాపం నా శ్రావణి మౌనంగా ఎంత బాధను భరిస్తుందో ఏంటో.